హాయ్ అండి. ఈరోజైతే మా లంచ్ రెసిపీ వచ్చి మీల్ మేకర్ కుర్మా అండి. టేస్ట్ అయితే అద్దరిపోతుందండి. చికెన్‌కి ఏమాత్రం తీసిపోదండి. అంత బావుంటుందండి ఈ కర్రీ టేస్టు. నేను పక్కా కొలతలతో చేసి చూపిచ్చాను చూడండి. సూపర్‌గా ఉంటుంది. ముందుగా అయితే మనం కొన్ని నీళ్ళు పోసుకొని బాయిల్ చేసుకుందాము. ఇప్పుడు మనం ఒక 2 కప్పులొచ్చి మీల్ మేకర్ వేసుకుందాము. ఒక 2, 3 నిమిషాలండి కాసేపు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి వడకట్టేసుకుందామండి. ఒక 3 నిమిషాలు చాలండి, ఎక్కువ ఉడకనివ్వకండి. ఇప్పుడు బాగా వడకట్టేసుకుందాము. ఒక 10 నిమిషాలు పక్కన చల్లార్చుకుందాము. ఈ లోపల మనము మసాలా రెడీ చేసుకుందాము. ఒక 2 స్పూన్‌లొచ్చి ధనియాలు, ఒక టీ స్పూనొచ్చి జీలకర్ర, కొన్ని కొబ్బరి ముక్కలు, ఒక 3 లవంగాలు, 2 యాలకులు, ఒక పట్ట, కొన్ని మిరియాలండి. ఒక అర టీ స్పూన్ మిరియాలు వేసుకోండి. కొన్ని జీడిపప్పులు, కొన్ని అల్లం ముక్కలు, ఒక 5, 6 వచ్చి వెల్లుల్లి రెబ్బలు తీసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని మనము మిక్సీ జార్‌లో అయితే వేసుకుందాము. మిక్సీ జార్‌లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకుందాము. ఇప్పుడు కొంచెం నీళ్లు పోసుకుందాము. నీళ్ళు పోసుకొనైతే మనం మెత్తగా మిక్సీ పట్టుకుందాము. పేస్ట్‌లాగా చేసి ఒక బౌల్‌లో తీసి పెట్టుకోండి. ఇప్పుడైతే మనం బాగా పిండేద్దాము. ఇవి చల్లబడిపోయాయి. ఇప్పుడు ఈ మీల్ మేకర్‌ని మనం గట్టిగా పిండుదామండి. ఇలా పిండి ఒక ప్లేట్‌లోకి తీసుకోండి. అన్నిటిని పిండేసేయండి. పిండేసేసి ఒక ప్లేట్‌లో తీసి పెట్టుకుందాము. ఇప్పుడు కర్రీ ఎలా చేయాలో చూద్దాం రండి. ఇప్పుడు మనం కడాయిలో ఒక 6, 7 స్పూన్‌లొచ్చి ఆయిల్ తీసుకుందాము. ఇప్పుడైతే ఒక బిర్యానీ ఆకుని కట్ చేసి వేసుకోండి. 4 లవంగాలు, ఒక చిన్న పట్టా వేసుకుంటున్నాను. ఒక 2 యాలకులు వేసుకుంటున్నాను. అవి వేగిన తర్వాత 2 పచ్చిమిర్చిని చీలికలు కట్ చేసి వేసుకున్నాను. అవి వేగిన తర్వాత ఒక 2 ఆనియన్స్‌ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం బాగా ఫ్రై చేద్దాము. కొంచెం కరివేపాకు వేసుకుందాము. వేసుకొని ఆనియన్స్ మెత్తబడేంత వరకు బాగా ఫ్రై చేసుకుందాము. అవి లైట్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండీ! ఆ పేస్ట్ అయితే వేసేసుకుందాము. వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు నూనెలోనే బాగా ఫ్రై చేద్దాము. ఇది బాగా దోరగా వేగితేనే టేస్ట్ చాలా బావుంటుంది. మాడనీయకండి. లో ఫ్లేమ్‌లో పెట్టుకొని చక్కగా వేపుకుందాము. ఇప్పుడైతే కొన్ని పుదీనా ఆకులు వేసుకుందాము. పుదీనా వేయడం వల్ల టేస్ట్ అయితే చాలా బావుంటుందండి కుర్మాకి. ఇప్పుడు బాగా కలుపుకుందాము. ఇప్పుడు బాగా వేగిపోయింది కదండీ! ఇప్పుడు నేను ఒక 2 టమోటాలు మిక్సీ పట్టుకొని ఆ ప్యూరీ అయితే వేసుకుంటున్నాను. ఇది కూడా ఒక 2 నిమిషాలు బాగా వేగనిద్దాము. ఇప్పుడైతే సరిపడా సాల్ట్ వేసుకున్నాను. ఒక 2 టీ స్పూన్లు వేసుకోండి సాల్టు. ఒక అర టీ స్పూన్ వచ్చి పసుపు వేసుకున్నాను. ఒక టీ స్పూన్ వచ్చి కారపొడి వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2, 3 నిమిషాలు బాగా వేగనిద్దాము. పచ్చి వాసన పోయేంత వరకు బాగా దగ్గర పడేంత వరకు వేగనిద్దాము. ఇప్పుడు నూనె పైన తేలుతుంది కదండీ! ఇప్పుడు ఈ టైంలో అయితే మనం కొంచెం ఒక 3 స్పూన్లు వచ్చి పెరుగు వేసుకుందాము. కుర్మాలోకి ఎప్పుడైనా పెరుగు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు పెరుగు వేసిన తర్వాత బాగా కలుపుకొని ఇంకొక 2 నిమిషాలు బాగా వేగనిద్దాము. బాగా వేగిపోయి మనకు దగ్గరికి వచ్చేయాలి. ఇప్పుడు ఒక టీ స్పూన్ వచ్చి నేను గరం మసాలా వేసుకున్నాను. వేసి బాగా కలుపుతాము. ఇప్పుడు నూనె బాగా పైకి తేలుతా ఉంది కదండీ! ఇప్పుడు ఈ టైంలో కలుపుకొని ఇప్పుడు మనమైతే మీల్ మేకర్ అయితే వేసుకుందాము. వేసుకొని బాగా కలుపుకుందాము. ఇప్పుడు మనం ఆయిల్‌లోనే చక్కగా మసాలాలన్నీ పట్టేటట్టు మీల్ మేకర్‌కి ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా నూనెలో ఫ్రై చేసుకోవడం వల్ల మసాలాలన్నీ పట్టి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడైతే నీళ్ళు పోసుకుందాము. నీళ్ళు పోసుకొని ఆ కూరకి చక్కగా ఉడికేంత వరకు మనం చక్కగా నీళ్ళు పోసుకొని ఉడికిచ్చేసుకుందాము. ఇప్పుడు దగ్గర పడేంత వరకు ఉడకనివ్వండి. ఇప్పుడు లాస్ట్‌గా అయితే కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకోవడమేనండి. అంతేనండి. ఎంతో ఈజీగా, టేస్టీగా ఉంటుంది. తొందరగా కూడా అయిపోతుంది. చికెన్ లాగానే ఇది కూడా భలే టేస్ట్ ఉంటుందండి మీల్ మేకరు. వీడియో నచ్చిందంటే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.